ప్రకాశం జిల్లా సింగరైకొండ మండల అధ్యక్షుడు మించెల బ్రహ్మ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. క్లస్టర్ 9 సేలం చంటి, క్లస్టర్ 6 కోనపరెడ్డి సుబ్బారావు తదితరులు సీనియర్ టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బ్యూటీ కార్పొరేషన్ డైరెక్టర్ వేర్పుల సింగయ్య, టీడీపీ సీనియర్ నాయకులు గాలి హరిబాబు తదుపరి టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరియు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజల ఆశతో మనందరినీ గెలిపించారు. ఒక అద్భుతమైన పరిపాలన అందించాలని నాకు వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు జిల్లాని, ప్రకాశం డిస్ట్రిక్ట్ సింగరాయకొండ. ఈ రోజు మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకల్లో సింగరాయకొండలో, ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామంలో మహానాడు కార్యక్రమాలు అటాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మన టీడీపీ సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అందరు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక మహోత్తరమైన పండగ. ఒక 43-44 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఒక సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా మహానాడు పండుగని జరుపుకోవడం అనేది, సంవత్సరానికి 3 రోజులు జరుపుకునే పండుగ సంక్రాంతి అయితే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జరుపుకునే పండుగ మహానాడు. ఈ మహానాడులో చాలా ముఖ్యమైనది. అనేక తీర్మానాలు ప్రవేశపెట్టి తీర్మానాలను బలపరుస్తూ రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలి, రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోవాలి, అనేక సమాలోచనలు చేసి ఈ మహానాడులో వాటన్నిటిని బలపరచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాష్ట్రమంతా నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఈ సంవత్సరం 2026 మహానాడుని వర్చువల్ మహానాడుగా చేయడం జరిగింది. దీనికి క్లస్టర్ వైడ్ గా మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఈ క్లస్టర్ 9వ క్లస్టర్, సింగరాయకొండ మండలం కొండేపి నియోజకవర్గంలో 9వ క్లస్టర్. 7 పంచాయతీలు సింగరాయకొండ పార్టీ ఆఫీస్ నందు ఈ మహానాడు జరుగుతున్నది. ఈ మహానాడుకి ఈ 7 పంచాయతీలు నుంచి కార్యకర్తలు, నాయకులు హాజరై దిగ్విజయం చేయవలసిందిగా కోరుకోవడమైనది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు హైబ్రిడ్ పద్ధతిలో క్లస్టర్ల వారీగా మహానాడు పండుగను ఆదేశించారు. దానిలో భాగంగా సింగరాయకొండలో 2 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 2 క్లస్టర్లలో ఇది 9వ నెంబర్ క్లస్టర్, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ 9వ నెంబర్ క్లస్టర్. ఈ క్లస్టర్లో పాకల, ఊలపాలెం, మింగినపల్లి, పాత సింగరాయకొండ, శానంపొడి, కనమల్ల, కలిగిబాయ ఈ 7 గ్రామాలు ఉంటాయి. ఈ రోజు మా మంత్రివర్యులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారి ఆదేశాల మేరకు మరియు మా మారిటైమ్ బోర్డు చైర్మన్ యంగ్ టైగర్ సచ్చా గారి ఆదేశాల మేరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో మహానాడు పండుగను మా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, వాళ్ళు చెప్పే తీర్మానాలు, వాళ్ళు చెప్పే విధి విధానాలన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా చూసి ఇంకెవరికన్నా ఏదన్నా సమస్యలున్నా కూడా మమ్మల్ని ఆ తీర్మానాల్లో రాసి పైకి పంపించడం జరుగుతుంది. ఈ పండుగని ఈ 9వ నంబర్ క్లస్టర్ ద్వారా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మహా పండుగగా జరుపుకుంటున్నారు. మన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో టీడీపీ ఆఫీస్ లో ఈ రోజు ఉత్సవాలు ఒక పండగ లాగా వాతావరణం లాగా నెలకొంది. ఈ రోజు ఇక్కడ టీడీపీ శ్రేణులు చూడండి ఎంతమంది ఉన్నారు. అట్టహాసంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు అనేది. ట్రూత్ న్యూస్ జిల్లాని. రాష్ట్రానికి తెప్పించి తనని నమ్ముకున్నటువంటి యువతకి శాశ్వత ఉపాధి కల్పిస్తున్నాడు. అది ఆయన కేపబిలిటీ. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వచ్చి పిల్లల భవిష్యత్తుకి ఒక బలమైనటువంటి క్రెడిబిలిటీ. ఆ బ్లడ్ లైన్ కి వేరే క్వాలిఫికేషన్ అక్కర్లేదు. పోరాటమే ఆయన సర్టిఫికేట్ అన్న. సెట్ చేయండి అన్న. అడుగుతారు కదా వాళ్ళకి మనం హెల్ప్
సుపరిపాలన అనేది మన ప్రభుత్వం మనం ప్రతి ఎన్నికల్లో చిన్న ఎన్నికలైనా పెద్ద ఎన్నికలైనా ఒకే నా పెళ్లి